తన తెలివిని నిరూపించిన తరువాత సింగన్న మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి ఈ తెలివి తనకోసమే కాదు, అమ్మ కోసం, గ్రామం కోసం. జమీందారు సింగన్నకు లెక్కల బాధ్యత అప్పగించాడు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రతి సంఖ్యను న్యాయంగా పరిశీలించాడు. మొదటిసారిగా కూలీల ముఖాల్లో నమ్మకం కనిపించింది. జీతాలు న్యాయంగా, అప్పులు స్పష్టంగా మారాయి. కాని అందరూ సంతోషంగా లేరు. కొంతమంది గుమాస్తాలు సింగన్న ఎదుగుదలను అసూయతో చూశారు. ఒక రాత్రి కుట్రగా లెక్కల్లో మార్పులు చేసి సింగన్నను ఇరికించాలనుకున్నారు. మరుసటి రోజు జమీందారి కోపం రాజమహల్ను కంపింపచేసింది. సింగన్నను పిలిపించారు. కాని సింగన్న భయపడలేదు. ధైర్యంగా, నిశ్చలంగా జమీందారి ముందున నిలబడ్డాడు. ఒక్కొక్క లెక్కను స్పష్టంగా వివరించాడు. నిజం వెలుగులోకి వచ్చింది. జమీందారుకి అన్నీ అర్థమయ్యాయి. కుట్ర చేసిన వాళ్లు శిక్ష పొందారు. మళ్లీ న్యాయం గ్రామంలో నిలిచింది. జమీందారు గర్వంగా అన్నాడు, ధనం కంటే నమ్మకమే గొప్పది. సింగన్న గౌరవం సంపాదించాడు. ఆ రోజునుంచి సింగన్న గ్రామానికి మార్గదర్శకుడయ్యాడు. అందరూ అతని మాట నమ్మారు. ఎల్లమ్మ కళ్లలో ఆనందం. ఒకప్పుడు పనికిరాడనుకున్న కొడుకే ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇలాంటి మంచి విలువలు నేర్పే కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.